నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే కూడా కొంతమంది అధికారుల బదిలీలు జరగబోతున్నాయనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి చంద్రబాబు అలాగే అమిత్ షా భేటీ అయినట్టు ఒక ప్లాన్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది. వారం 10 రోజుల్లో ఒక బాంబు పేలనుంది అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, ఏంటి, అసలు ఏం జరగనుంది, ఈ దొంగ ఓట్లకు సంబంధించి నిగ్గు తేలనుందా రాబోయేటువంటి రోజుల్లో? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రాగానే ఎలక్షన్కి సంబంధించి కొంతమంది అధికారుల బదిలీలు జరగబోతున్నాయి. అలాగే దొంగ ఓట్లకు సంబంధించి నిగ్గు తేలబోతోంది. చంద్రబాబు అలాగే అమిత్ షా కూడా భేటీ అయ్యి దీనికోసం ఆలోచించారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దొంగ ఓట్లకు సంబంధించి నిగ్గు తేలనుందంటారా? సౌజన్య గారు, మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. దొంగ ఓట్లు చేర్పులు, కూడికలు, తీసివేతలు అనేవి ఉన్నాయి కదా. అందులో దొంగ ఓట్లు చేర్పించుకున్నారు, ఉండ ఓట్లు తీసేశారు. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి అనుకూలమైన ఓట్లన్నీ తీసేయటం, అలాగే దొంగ ఓట్లు చేర్పించుకోవటం, ఇదే నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంది. వీళ్ళ పొత్తు పొడిసింది. వీళ్ళ ముగ్గురు కలిసి ప్రయాణం చేయబోతున్నారు. ఎన్నికలు కలిసి పోటీకి సహాయత్మవుతున్నారు. ముగ్గురు కలిసి ఎన్నికల బరిలో ఉంటారు అని చెప్పి కనుక మనం త్రికరణ శుద్ధిగా నమ్మాలి అంటే ఈ యొక్క దొంగ ఓటుకు సంబంధించి చర్యలు వాళ్ళు కనుక కేంద్రం కనుక తీసుకొని బాధ్యులను కనుక అదుపులో తీసుకుంటే మనం నమ్మొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే చర్యలు ఏదో ఉండాలి. ఏదో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం కలిసి ప్రయాణం చేస్తామని కాకుండా ఎందుకు కలుస్తున్నాం, ఏ అంశాలతో కలుస్తున్నాం, ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఉంది కదా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కొన్ని ప్రశ్నలు వాళ్ళ ముందు ఉంచారని, దీనికి మీరు ఈ విధంగా న్యాయం చేస్తే మన కూడా ప్రజలు ఆమోదిస్తారని చెప్పని భావిస్తారని ఆయన కోరుకున్నాడని చెప్పి కూడా మనం వినపడుతూ ఉంది. వీళ్ళు ఇప్పుడు దానికి కనుక చర్యలు తీసుకుంటారనే, ఇప్పుడు మామూలుగా సహజంగానే ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా కూడా అధికారుల బదిలీ అనేది సర్వసాధారణం. అది నిరంతరం ఎప్పుడు ఉండేటువంటిది. ఎక్కువ మంది ఒకేసారి ఉండకుండా, ఎక్కువ రోజులు ఒకేసారి ఉండకుండా వాళ్ళు మారుస్తూనే ఉంటారు. ఎన్నికల సమయంలోనే అటు ఇటు మారుస్తూ ఉంటారు. అది ఎన్నికల సంఘం నియంత్రణలోనే జరిగిద్ది. వాళ్ళు కనుక ఇప్పుడున్నటువంటి మరకలా అంటినటువంటి అధికారుల్ని కనుక దూరంగా పెట్టి వాళ్ళ దృష్టిలో కాస్త అంటే విమర్శలకు దూరంగా ఉండేవాళ్ళు, ప్రభుత్వానికి అనుకూలంగా తానా అంటే తందానా అనే అధికారులను దూరంగా పెట్టి కనుక ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కేంద్రం ఇప్పుడున్న ప్రభుత్వానికి వంత పాడకుండా అదుపులో పెట్టిందని చెప్పి అయితే మనం భావించవచ్చు. అప్పటి వరకు మనం ఎదురు చూడటమే తప్ప దీని గురించి ఇదిమిద్దంగా వాళ్ళు మనస్ఫూర్తిగా దీంట్లో కలుస్తున్నారు, అవసరాలకు కలుస్తున్నారని మాత్రం మనం చెప్పలేం. ఓకే. అంటే ఇందులో ముఖ్యంగా చంద్రబాబు గారు అలాగే అమిత్ షా ఇద్దరు భేటీ అయ్యి ఈ దొంగ ఓట్లకు సంబంధించి మాట్లాడుకున్నారు అన్నట్టు, అలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బదిలీ చేస్తారు అన్నట్టుగా వస్తున్నాయి. అంటే వీటిలో వాస్తవం ఎంతవరకు ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దొంగ ఓట్లకు సంబంధించి. అటు టీడీపీ వారు కావచ్చు, ఇటు జనసేన వాళ్ళు. ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అంతగా అనుకున్నట్టుగా మనకి రిజల్ట్స్ లేకపోయేసరికి మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అసలు ఈ రకంగా ఎన్నికల కమిషన్ నుంచి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది కదా, అక్కడి నుంచి మనకి సరైన సపోర్టు కరెక్ట్గా చాలా ట్రాన్స్పరెంట్గా వర్క్ జరగనప్పుడు ఎలా నమ్మాలి అంటారు కేంద్రాన్ని? ఇప్పుడు ఇక్కడ అదే కదని చెప్పేది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా వారికి ఇవ్వటం, అలాగే పర్చూరు ఎమ్మెల్యే గారు ఏలూరు సాంబశివరావు గారు న్యాయ పోరాట ఫలితం, మరి పయ్యావుల కేశవ గారు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే అక్కడ జరుగుతుంది చాలా స్పష్టంగా. ఇప్పుడు కూడా నిన్న అనంతపురంలో చూసుకున్నా కూడా ఒకే చిత్రంతో 9 చోట్ల ఆ అమ్మాయి చిత్రాన్ని వేసేసి వాళ్ళు ప్రచురించడం కూడా జరిగింది. అంటే ఇంకా వాళ్ళు ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అని చెప్పి మనం అయితే భావించాల్సిన పని లేదు. ఇప్పుడు వీళ్ళ పొత్తు కనుక సవ్యంగా సాగాలి, పొత్తు ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి చర్యలు కేంద్రం తీసుకోవాలని సందేహంగా. అది తీసుకున్నప్పుడే దీన్ని ముందుకు వెళ్తుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. అలా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నట్టు, ఏం ప్రజలకి ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టు అనేది సందేహం కూడా ఉన్నమాట వాస్తవమే. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకసాట కాకుండా, ఒక ప్రాంతం కాకుండా రాష్ట్రం మొత్తం మీద 25 లక్షల పైచిలకు దొంగ ఓట్లు చేర్పించారు అని
కొన్ని ఓట్లు తొలగించారు అని చెప్పని ఎన్నికల సంఘమే ఇచ్చింది కదా, రాష్ట్ర ఎన్నికల సంఘం. అవును, 2 సార్లు కూడా పర్యటించారు యాక్చువల్లీ ఎన్నికల బృందం వాళ్ళు. కాబట్టి దాని మీద ఏం చర్యలు, మాటల వరకే పరిమితం కాకుండా చర్యలు అంటూ ఉంటే అందరూ విశ్వసిస్తారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకుంటుంది అదేనని చెప్పని అందరికీ తెలుసు. దాని మీద ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటానికి కేంద్రం కూడా ముందుకొస్తే కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి తప్పుల్ని అడ్డుకట్ట వేస్తుందని చెప్పని నిస్సందేహంగా మనం కూడా భావించాల్సి వస్తుంది. అంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దొంగ ఓట్లకు సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి సానుకూలంగా స్పందిస్తుంది అని అయితే ఎక్కడ అనిపించట్లేదు. అంటే ఎందుకంటే ఇచ్చిన టైం కూడా దాటిపోయి 10 రోజులు అయిపోయింది, సమయం కూడా లేదు, చర్యలు ఏముంటాయి అనేది చూసుకోవాలి. ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం రమారమి ఒక 22,000 మంది వాలంటీర్లు కావచ్చు, బిఎల్ఓలు కావచ్చు, వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి అధికారుల మీద. మరి ఇందుట్లో కనుక వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే మాత్రం అది పెను సంచలనమే. అందులో కనీసం 10% మంది మీద తీసుకున్నా కూడా పెను సంచలనమే అవుతుంది. అలాంటి చర్యలు తీసుకుంటా ఉంటే సాక్ష్యాధారాలతో ఉన్నాయి కాబట్టి అలాంటి చర్యలు తీసుకుంటా ఉంటే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇందులోనూ ఎన్నికల సంఘం అంత క్లియర్గా మంచిగా నిజాయితీగా పనిచేసిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. జనవరి 22వ తారీఖుని లాస్ట్ డేట్ ఇచ్చారు ఫైనల్ ఓటర్స్ లిస్ట్కి సంబంధించి. సో దాటిపోయింది, అయినా కానీ ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అధికారులు కూడా చెప్తూనే ఉన్నారు దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని చెప్పేసి అని. సో మరి ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఇంకా అలానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఎవరికి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటారు? కొండగానే ఉంది, ఎవరు తినలేదు అంటున్నారు, దాంట్లో అన్నం లేదు. అవును, ఇది కూడా అంతే. అందరూ చెబుతున్నారు కానీ తొలగించేది ఎవరు, చర్యలు తీసుకునేది ఎవరు? చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మాటల వరకు ఎందుకు పరిమితం అయిపోతుంది? ఎవరికి ఇది సహాయం చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలియద్ది, అందుట్లో అనుమానమే లేదు. సో అంటే ఇంతకు ముందు నుంచి కూడా అందరూ అనేది బీజేపీ వైసీపీ ఒకటే అనేసి అని. సో మళ్ళీ వైసీపీ గెలవడానికి బీజేపీ దొంగ ఓట్లకు సంబంధించి సానుకూలంగా స్పందిస్తోందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు దాకా అనుకుంటుంది అదే, వాస్తవాలు కూడా అదే అన్నట్టు అందరికీ అర్థమవుతున్న విషయం కూడా అదే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లేదు, వాళ్ళకి మేము ఎలాంటి సహకారం లేదు కాబట్టి మీతోటి కలుస్తున్నామని చెప్పని తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసే ప్రయాణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళ మీదే ఉంది, భారతీయ జనతా పార్టీ మీదే ఉంది. సో అంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా దొంగ ఓట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్పందిస్తుంది, సానుకూలంగా నిజాయితీగా ఉంటుందని చెప్పేసి అని భావించవచ్చు అంటారా? ఎంతవరకు అనుకూలంగా వ్యతిరేకం అనే దానికి అదే ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారంటే దీని మీద కన్నా చర్యలు తీసుకుంటే వ్యతిరేకంగా ఉన్నట్టు, వదిలేస్తే అనుకూలంగా ఉన్నట్టు. ఓకే, సో మరి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి కూడా ఎక్కువ సమయం లేదు, నెల రోజులు కూడా మనకు లేదు. మహా అయితే ఒక వారం 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ టైంలో చేసి ఎంతవరకు జరగచ్చు అంటారు? ఇప్పుడు లోక్సభ ఆర్థిక చర్చ జరుగుతుంది కదా, అది తెలంగాణలోనే అది అయిపోంగల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పని భావిస్తున్నారు. ఆ తర్వాత మరి ఎంతవరకు చివరిదాకా కూడా చేర్పులు మార్పులు ఉంటాయి. మరి ఇప్పుడు వచ్చే దాంట్లో ఎన్ని చేర్పులు మార్పులు ఉంటాయో చూసుకుంటే అప్పుడు కానీ మనం ఒక నిర్ధారణకు రాలేము.